ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నమస్కారం. మనం ఏదైనా నేర్చుకోవాలంటే రెండు విషయాలు కావాలి. భగవద్గీతలో మనస్సుని స్వాధీనం చేసుకోవడం ఎలా అన్న విషయాన్ని చెప్తూ కృష్ణుడు ఒక మాట చెప్తాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జున, మనస్సుని అదుపు చేయడం నిజంగానే కష్టం. అయితే అభ్యాసము వైరాగ్యం అనే వాటి వల్ల మనం దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్తారు. రెండు మాటలు, అభ్యాసము వైరాగ్యం. ఈ రెండింటితో మనం ప్రపంచంలో సాధించలేనిది లేదు. అభ్యాసం అంటే ఏంటి? ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేయడం అభ్యాసం. వదిలిపెట్టకుండా మనం ఎంతగా పని చేస్తే, ఎంతగా కష్టపడితే ఆ పని అంత చక్కగా జరుగుతుంది. ఒక పని చక్కగా జరగాలంటే అది చక్కగా ఎలా జరుగుతుంది అని ఆలోచించి పనిచేయాలి. దానికోసం అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. బహుశా ఓ పరీక్షకి చదువుతున్నాం అనుకోండి, ఆ పరీక్షకి చదవడానికి ఏం అవసరమో అవన్నీ చేయాలి. అవన్నీ చేస్తున్నామా లేదా అని జాగ్రత్తగా ఉండాలి. ఇదే అభ్యాసం. మరి వైరాగ్యం ఏమిటి? వైరాగ్యం అంటే ఏంటంటే, మనం ఏ పని చేస్తున్నామో మనస్సు ఆ పని మీద ఉండకుండా వేరే పనుల మీదకి పారిపోతూ ఉంటుంది. ఈ పని కాదు, 5 నిమిషాల పాటు ఇంకొక పని చేద్దాం, అదిగో అది చాలా మంచి పని, నీకు చాలా ఇష్టమైన పని, అది జరుగుతుంది, దాన్ని చూద్దాం, ఒక్కసారి అటు పోయేద్దాం రా అని చెప్తాం. దానివల్ల మన అభ్యాసం పాడైపోతుంది. ఏ పని అయితే చేస్తున్నామో దాని మీదకి కాకుండా వేరే వైపుకి మనస్సు వెళ్లకుండా ఆపడమే వైరాగ్యం. చేపట్టిన పని మీదే మనస్సును గనక మనం ఉంచగలిగితే అదే వైరాగ్యం. దీనికోసం మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వివేకానంద స్వామియే ఒక చోట మాట్లాడుతూ ఒక మాట అంటారు. ఏమిటంటే, అభ్యాసం కూడా సులభమే కావచ్చు కానీ వైరాగ్యం అనేది చాలా కష్టం అని చెప్తారు. వైరాగ్యం అనే దాన్ని కనుక మనం అలవరుచుకుంటే మనం చేసే పనులన్నీ చాలా సులభం అయిపోతాయి. మనం కోరిన పని మీద మనకి గొప్ప వ్యాకులత కావాలి. అది కావాలి, నాకు అది కావాలి అనే కోరిక ఉండాలి. దీన్ని తెలుగులో మాట్లాడితే తహత అంటారు. మనం ఏది అడుగుతున్నామో, దేన్ని కోరుతున్నామో దానికోసం మనకి తహతగా ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, చాలామంది చెప్తారు, ఏమండి నేను ఆ పరీక్షకి చదవాలనుకున్నానండి, మొదలు పెట్టానండి, కానీ మధ్యలోనే ఎందుకో ఆ మనసు అటు ఇటు అయిపోయిందండి, మానేశానండి. చాలా చదువుదాం అనుకున్నానండి, చాలా కోరుకున్నానండి, అది అయితే నాకు చాలా బాగుంటుంది అనుకున్నానండి, నేను చేయగలనండి, కానీ నేను చేయలేకపోయానండి, ఎందుకంటే నా మనసు దాని మీద నిలబడలేదండి. ఎందుకని అలా జరిగిందంటే మనిషికి దాని మీద నిజమైన కోరిక లేదు. నేను ఒక పని చేయాలనుకుంటే దాని మీద నాకు నిజమైన కోరిక ఉండాలి. అది లేకపోతే నాకు తోచదు అన్న పరిస్థితి రావాలి. ఉదయం నిద్ర లేవగానే అది నాకు గుర్తుకు రావాలి. అప్పుడు నేను ఆ పని చేయగలుగుతాను. రామకృష్ణ పరమహంస ఒక చక్కటి కథ కూడా చెప్పారు. చిన్న కథ. ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి భగవంతుడిని దర్శించడం ఎలాగ, భగవంతుడు ఎలా కనిపిస్తాడు అని అడిగాడు. అడిగితే గురువుగారు ఆ క్షణంలో ఏం మాట్లాడకుండా అతన్ని
రా నాతో పాటు రా, స్నానానికి వెళ్దామని చెప్పి తీసుకువెళ్ళారు. స్నానానికి వెళ్తే ఇద్దరు ఒక చెరువులో దిగారు. ఆ చెరువులో గురువుగారు శిష్యుడి తల మీద చేయి పెట్టి గట్టిగా నీళ్ళలోకి నొక్కి అలాగే అదిమి పట్టుకున్నాడు, పైకి రానివ్వకుండా. శిష్యుడి కంటే గురువుగారు కొంచెం బలం గలవాడు కాబట్టి ఆ శిష్యుడు అటు ఇటు పెనుగులాడినా అతను వదలటల్లా. శిష్యుడు అలాగే నీళ్లలో మునిగి ఉన్నాడు. బాగా కొంచెం ఎక్కువ పెనుగులాడడం మొదలుపెట్టినప్పుడు గురువు అతన్ని ఒక్కసారి వదిలిపెట్టాడు. శిష్యుడు తల పైకెత్తి గాలి పీల్చుతున్నాడు. ఆ గాలి పీల్చేవాడిని చూసి గురువుగారు అడిగారు, ఒరే నాయనా, నీళ్లల్లో ఉన్నప్పుడు నీకేమనిపించింది? వెంటనే ఆ శిష్యుడు అన్నాడు, ఏముందండి, ఒక్కసారి గాలి పీలిస్తే చాలు అనుకున్నాను నేను. ఇంకేముంటుందండి, నీళ్ళలో మునిగినప్పుడు ప్రాణం పోతుందేమో అనిపించిందండి. మీరు చాలా బలంగా పట్టుకున్నారండి, మీరు వదలలేదండి. అప్పుడు గురువుగారు చెప్పారు, నాయనా, నువ్వు ఇందాక భగవంతుడి గురించి అడుగుతున్నావు కదా, భగవంతుడు కావాలి అని అనుకుని భగవంతుని చూడాలి అని అనుకుంటే ఎలా చూడగలుగుతావంటే, ఇందాక ఒక్కసారి గాలి పీలిస్తే చాలు అని చెప్పి నువ్వు ఎలాగైతే తహతగలాడావో అలాగ భగవంతుడు నాకు కావాలి, భగవంతుడు నాకు కనిపించాలి అని చెప్పి ఎప్పుడైతే నువ్వు తహతగలాడతావో అప్పుడు భగవంతుడు నీకు కనిపిస్తాడు అని చెప్పారు. ఇది జీవితంలో అన్ని విషయాలకి వర్తిస్తుంది. చిన్న పెద్ద విషయాలు ఏవైనా సరే మనం వాటిని సాధించాలనుకున్నప్పుడు అది నిజంగా చెయ్యాలి అన్న కోరిక ఉండాలి మనకి. అది తప్ప మనకి వేరే ఏ విషయం గుర్తుకు రాకూడదు. మాటి మాటికి అదే గుర్తుకు వస్తూ ఉండాలి. ఎప్పుడైతే అలా చేయగలుగుతామో, ఎప్పుడైతే మనకి అదే విషయం నిరంతరం మన మనసులో కదులుతూ ఉంటుందో అప్పుడు మనం దాన్ని సాధించగలుగుతాం. అలా కానప్పుడు కొంచెంసేపు పని చేయగానే దాన్ని వదిలేసి వేరే విషయం మీదకి మన మనసు వెళ్ళిపోతుంది. అలా గనక పనిచేస్తే కుదరదు. మన జీవితంలో ఏమి సాధించాలన్నా దాని మీద మనకి నిజమైన కోరిక ఉండాలి, దాని గురించే ఆలోచించాలి. అది కాకుండా మిగిలిన విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేయాలి. ఎప్పుడైతే మనం అలా పని చేయగలుగుతామో మనం ఏమైనా సాధించగలుగుతాం. ఎంత పెద్ద విషయమైనా, ఏమండి చాలా కష్టం అండి అని చెప్పే విషయమైనా సరే దాన్ని కూడా మనం సాధించగలుగుతాం. నమస్కారం.